మీరు సపోర్ట్ చేసి నాకు పేపర్లలో వస్తేనే ఇది రచ్చ అయితే జర పెద్దగా అవుతుంది. అది మళ్ళీ పునర్స్థాపితం అవుతుంది, అది లేకపోతే కాదు. మహంకాళి జాతర టైంలో కూడా ఇక్కడ ఉత్సవాలు జరిగేటివి. ప్రతిదీ ఈవెన్ సాయిబాబా అట్లాంటివన్నీ మనం చేసేవాళ్ళము. కానీ పొద్దున వచ్చి చూసరికి ఇది కూలిపోయి ఉంది. ఇది ఎవరు చేశారనేది మాకు ఇంతవరకు తెలియదు. అండర్ వెరిఫికేషన్లోనే ఉన్నాము. కానీ ఇది ఎవరు వీళ్ళు వాళ్ళు అంటున్నారు, కానీ తెలిసేదాకా మేమేం చెప్పలేము. సో ఈ గుడిని ఇట్లా ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో ఏంటంటే దేశమంతా అల్లకల్లో ఉన్నప్పుడు, మత ఘర్షణలు జరిగేటప్పుడు ఒక సెక్యులర్ థాట్తో మనం ఉన్నాము మన దేశాన్ని రక్షించుకోవడానికి. అయితే ఆ థాట్స్ని కూడా డిస్టర్బ్ చేయడానికి జరుగుతున్నాయో, ఏ విధంగా జరుగుతున్నాయో అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళము. మా కోర్టులో ఎవరికి ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. కావున ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో పాతది, దాన్ని కూల్చేయడం జరిగింది, దాని రేకులు తీసేయడం జరిగింది. అయితే ఒకవేళ ఇక్కడ రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు వచ్చి దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు ఎటువంటి అభ్యంతరాలు ఉంటే. కానీ ఇది రీసెంట్గా కాదు, ఏదో చాలా ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది. దీనికి ఎవరు అబ్జెక్షన్ అయితే ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ ఎవరికైనా అటువంటి అభ్యంతరాలు ఉంటే మన కొలీగ్స్లో కానీ ఇంకా బయట వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేమే తగిన చర్యలు తీసుకునే వాళ్ళము. కానీ ఒక ఆలయాన్ని, గుడిని ఇట్లా చేయడము కొంచెం బాధాకరంగా ఉన్నది. హిందూ సెంటిమెంట్స్ కానీ మా అడ్వకేట్ కొలీగ్ సెంటిమెంట్స్ కానీ ఇట్లా డిస్టర్బ్ అవుతున్నాయని నా యొక్క విన్నపము. సో అందరూ కలిసిమెలిసి ఉండాలనే కోరికతో ఉన్నాము. యాజ్ ఆఫ్ ఏ సడన్ ఇది కూల్ చేయడం అయితే, వర్షం పడి అవి తడిసిపోతున్నాయి పటాలన్నీ, మేము రేకులేసి ఉండేది. అందరూ రక్షించుకున్నాము, అందరం కాంట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళము. అప్పట్లో పూజ గురించి ప్రతి థర్స్డే సాయిబాబా పూజ జరిగేది. ప్రతి మంగళవారం, శుక్రవారము అమ్మవారి పూజ జరిగేది. ప్రసాదాలు ఎవరిష్టంతో వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఈ విధంగా పూజలు అయితే జరుగుతుండేవి. సో సామరస్యంగా అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుతూ, ఇలాంటి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నాంపల్లి కోర్టులో కూడా అమ్మవారి గుడి ఉంది, అండ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కూడా అమ్మవారి గుడి ఉంది. ఈవెన్ హైకోర్టు, అత్యున్నత మా అపెక్స్ కోర్టు ఈ భారతదేశంలో, అందులో కూడా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. సాయిబాబా పూజలు ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇదేం పెద్దగా పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, పర్మనెంట్గా నిర్మించింది కాదు. కేవలం మా విధి విధానాలు చేసుకున్న తర్వాత ఏదో ఊరికే వచ్చి మొక్కి వెళ్ళిపోవడమే. కానీ అన్ని ధర్మాల వాళ్ళు వచ్చేవాళ్ళు, అందరూ కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇట్లాంటివి సడన్గా జరగడం మాకే బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా కొలీగ్స్లో అందరూ ఉన్నారు. క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. అందరూ కలిసి చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. మరి సడన్ గా ఇది జరిగిందంటే మా వల్ల ఏం ఉండదు. ఎన్ని సంవత్సరాల ఇది అరౌండ్ మేము ఐ కేమ్ ప్రాక్టీస్ ఇన్ 2004 సార్. అంతకు మొదల నుంచే ఇక్కడ లైబ్రరీ ఒకటి ఉండేది. ఆ లైబ్రరీలో పట్టం పెట్టి చేసేవాళ్ళం. అది లైబ్రరీ బిల్డింగ్ మాడిఫికేషన్ అయ్యి కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత ఆ పటాన్ని ఇక్కడ పెట్టుకొని అందరు పూజ చేసేవాళ్ళు అంతే. ఇది గుడి పూర్తిగా గుడిలాగా విగ్రహం ఉండేది, గుడిలు ఉండేటివి అంతే. నాకు తెలుసు గారి పటం ఉండేది, అది ఇప్పటికీ ఉంది వెనకాల. దాన్ని ఎందుకంటే ఇది తీసేసి ఉండడం వల్ల ఇది గుడి అనేది అంటే ఇప్పుడు సాయిబాబా గుడి ఉండేదండి. తర్వాత అమ్మవారికి పటాలు పెట్టుకొని మహంకాళమ్మ ఉత్సవాలు వచ్చినప్పుడు జూన్ జూలైలో ఆషాఢం జాతర జరిగినప్పుడు అందరం కలిసి చేసుకునేవాళ్ళం. నేను కమిటీ లైబ్రరీ సెక్రటరీని. నా పేరు గంగాధర్. ఈ గుడి విషయంలో పాత స్ట్రక్చర్ కొంచెం పాడైపోవడం వల్ల దాన్ని కొంచెం బాగు చేసుకుందామని పాత రేకులు ఏవైతే ఉందో దాన్ని తీసి కొత్త రేకుల పైన ఒక చిన్న పైపు మాత్రమే పెట్టి దానిపైన కొంచెం రేకులు కారకుండా ఉండి కోతులు వచ్చేసేసి కొంచెం పాడు చేస్తున్నాయి, చెత్త అదంతా పడుతుందని చెప్పేసి ఒక కొత్త రేకు వేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ పాత రేకు తీసి పెట్టి కొత్త రేకు వేసే లోపలే ఇవన్నీ కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది.
ఈ కంప్లైంట్లు వెళ్ళేసేసి ఇక్కడ కోర్టులో గుడి ఉండొద్దు. ఇది ఎగ్జిస్టింగ్ గుడే, గత 25 ఏళ్ల నుంచి ఎగ్జిస్టింగ్ ఉంది గుడి, అమ్మవారి గుడి. అందరం పూజలు చేసుకుంటున్నాం. ప్రతి పండగకు కూడా మేము అమ్మవారు మంకళ్ళమ్మ జాతర కానీ ఇంకా వేరే అన్ని పండగలు కూడా మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం. నిత్యం పూజలు జరుగుతుంటాయి. అది కాకుండా కూడా ఎవ్రీ డే పూజలు జరుగుతున్నాయి. అండ్ మంగళవారము, శుక్రవారము స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ ది కోర్ట్ అథారిటీస్ దే హ్యావ్ కమ్ అండ్ డెమాలిష్ ది ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ స్ట్రక్చర్. ఎగ్జిస్టింగ్ పాత స్ట్రక్చర్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఎందుకు కూల్చారు? మీరు నోటీస్ ఇవ్వాల్సింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చడం అనేది చాలా బాధాకరం. అది వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది. మేము కోరేది ఏంటంటే పాత స్ట్రక్చర్ని పునఃస్థాపితం చేసేసి అది అలాగే చేసి మాకు ఆ స్ట్రక్చర్ చేసి ఇవ్వండి. లేదంటే మాకు కొత్త స్ట్రక్చర్ కట్టుకోవడానికి పర్మిషన్ అన్నా ఇవ్వండి. ఇప్పుడు హైకోర్టులో గుడి ఉంది, రంగారెడ్డి కోర్టులో గుడి ఉంది, సిటీ సివిల్ కోర్టులో గుడి ఉంది. అన్ని కోర్టులలో గుడి ఉండగా ఇక్కడ గుడి ఉండడం తప్పేంటి? అండ్ ఇంకోటి, మోర్ ఓవర్ రాత్రి 9 గంటలకు మీరు వచ్చి కూల్చడం జరిగింది. రాత్రి 9 గంటలకు అసలు చెయ్యొచ్చా? వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్, వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, హౌ ద టెంపుల్ హ్యాస్ బిన్ డెమాలిష్డ్. ఇది అందరు మనోభావాలకు దెబ్బతీస్తుంది. అందరం బాధపడుతున్నాం. ఇది అమ్మవారి మేము నిత్యం వచ్చేసేసి పొద్దున్నే వచ్చి మేము దర్శనం చేసుకొని పూజలు చేసుకోవడం ఒక నమ్మకము. ఆ సెంటిమెంట్స్ అన్నీ కూడా మాకు మీరు దెబ్బతీశారు. ఇది చాలా బాధాకరము. నేను వాళ్ళని ఒకటే కోరేది, ఈ గుడిని మళ్ళీ ఆ షెడ్ను మళ్ళీ యథావిధి స్థానానికి చేయాలని చెప్పేసి మాకు. ఎవరికి ఫిర్యాదు చేశారు? ఎవరి ఆదేశాల మేరకు కూడగొట్టిన వాళ్ళు ఏమైనా పోలీస్ కంప్లైంట్ చేశారు? ఇది కోర్ట్ అథారిటీస్ నాజర్ ఉంటారు కోర్టులో. వాళ్ళు నాజర్ వచ్చేసేసి ఇది కూల్చడం జరిగింది రాత్రి. ఆయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేది మాకు ఇంకా క్లారిటీ లేదు దాని విషయంలో. రాత్రి అయితే స్టాఫ్ వాళ్ళందరూ వచ్చేసేసి మొత్తం పాత ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని కూడా మొత్తం కూల్చేశారు. అది కటర్ పెట్టేసేసి కోసేశారు. అది కోర్ట్ స్టాఫ్ కూల్చేశారు. అండ్ ఇప్పుడు ఈవెన్ అది ప్రొసీడ్ అయ్యేసేసి ఇంకా మీరు చూడొచ్చు, ఆ విగ్రహం దాకా కూడా పోయేసేసి విగ్రహాన్ని కూడా తీసేయాలనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రెస్ వాళ్ళు రావడము, పోలీస్ వాళ్ళు రావడము, ఇష్యూ పెద్దగా అవుతుందని చెప్పేసి వాళ్ళు అంతటితో ఆపేసేసి విరమించుకున్నారు వాళ్ళ ప్రయత్నాలు.